చెప్తున్నాను. అదే అదే అర్థం కాదు. అంటే వాళ్ళ మరి మోటివ్ ఎంత ఉంటుందో ఉంటుంది, ఏదో రీజన్ ఉంటుంది. దాన్ని ఎట్లా ఎవరో కరెక్ట్ ఇవ్వాలి. ఈ రక్తం మార్పులు ఉన్నాయి అట్లా అమ్మా. ఇది ఇల్లు ఇదే ఇంట్లో లోపల అంటే డోర్స్ కూడా ఇట్లా ఓపెన్ చేసి కానీ తెలియలేదు లోపల. ఎవరు వచ్చారు కూడా తెలియదు, ఎంతమంది వచ్చారు. ఏం కాలేదు అంకుల్, వస్తున్నాము వాళ్ళు వదులుతుంటే మేము వెళ్ళి చూస్తున్నాము. చూసేసరికి డోర్ అయిపోయింది, దెబ్బ నొక్కి చూసినాం మేము అసలు ఏమైంది, ఎవరు వచ్చినారు ఏంటని చెప్పి చూసేసరికి వాళ్ళు బ్లడ్ మొత్తం పడి ఉన్నారు ఇద్దరు, బాబాయ్ నా. ఎవరండి వచ్చింది తెలియదు అంకుల్ మాకు, అప్పటికి డోర్ పెట్టేసి ఉండే. ఎంతమంది వచ్చారు తెలియదు అంకుల్, మేము చూడలేదు అసలు, డోర్ పెట్టేసి ఉండే. మేము వాళ్ళు వదులుతుంటే మేము వెళ్ళి తీయని చూసినాము, పోయి డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వకపోతే మేము వెళ్ళి ఏం చేసినాం, డోర్ పగలగొట్టడానికి ట్రై చేసినాం. అక్కడికి వస్తే డోర్ ముఖంగానే వచ్చేసింది. వాళ్ళిద్దరు బ్లడ్ మొత్తం పడ్డారు. ఇప్పుడు ఎట్లుంది వాళ్ళ పరిస్థితి? ఇంకా తెలియదు అంకుల్. ఏం పేరు లాలి? యశ్వంత్ ఇంకా రేణుక. రీజన్ ఏమన్నా ఏం తెలియదు అంకుల్. వచ్చింది యశ్వంత్ వాళ్ళ మమ్మీకి పీకల శబ్దం వస్తే బయటకు వచ్చి చూస్తే డోర్ లాక్స్ ఉన్నాయి. అయితే మా మమ్మీ అందరిని పిలిచింది అనమాట. అందరు డోర్లు కొట్టి నూకి చూస్తే అప్పుడు కానీ తెలియదు లోపల వాళ్ళు పడిపోయి ఉన్నారని. చూస్తే వాళ్ళకి అంత బ్లడ్ ఉంది. ఎవరు వచ్చిన సంగతి మాకు తెలియదు. 11 గంటలకి. ఓకే, ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఇంట్లో యశ్వంత్ వాళ్ళ అమ్మ. రీజన్ ఏమన్నా తెలుసా? రీజన్ అంటే ఏం లేదు, అంటే ఆమె అరిస్తే గానీ మాకు తెలియలేదు ఇట్లా అయింది అనేది. అసలు ఎవరు వచ్చారు కూడా తెలియదు. మా డోర్ కూడా ఓపెనే ఉండే, మేము లోపలనే కూర్చున్నాం. బయటకు వద్దామని సరే ఫోన్ చూస్తున్నా నేను, అయితే కీకర శబ్దం బాగా వస్తుందని బయటకు వచ్చి చూస్తే డోర్ కూడా ఇతనే లాక్ చేసి ఉన్నాయి, ఏం ఓపెన్ కూడా లేదు. మళ్ళీ అందరు తోస్తే గానీ తెలియదు లోపల ఇట్లా అయిందనేసి. అందరు హాస్పిటల్కి వెళ్ళారు, ఏరియా వాళ్ళు అందరు తీసుకొని వెళ్ళారు.